ముందుగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ముందుగా డిడబ్ల్యూఓకి మరియు మున్సిపల్ కమిషనర్కి మరియు సిడిపిఓస్కి అంగన్వాడీ టీచర్స్కి ఆశా వర్కర్స్కి ఏఎన్ఎంస్కి అందరికీ నా నమస్కారం. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా వచ్చారు కదా, వారికి కూడా ప్రత్యేక వందనాలు. నిజంగా ఇటువంటి ప్రోగ్రామ్ చేసుకోవడం చాలా అదృష్టం, మంచి పరిణామం అనుకోవచ్చు. ఎందుకు తెలుసా, అందరు ఇప్పుడు చాలామంది చాలా విషయాలు చెప్పారు, అవన్నీ తెలుస్తున్నాయి. ఇంకా తెలుసుకోవాల్సినవి కూడా చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏఎన్ఎం కూడా మనకు చెప్పిండు ఫీల్డ్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న తాత వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అంటే, మనం ఒక పద్ధతి చెప్తుంటే వాళ్ళు ఇంకో పద్ధతి చెప్తా ఉంటున్నారు కదా. ఇట్లా మనము చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అయితే ఇంకా తెలుసుకోవాల్సినవి అయిపోయినాయా? ఇంకా కూడా చాలా ఉన్నాయి. అవి కొన్ని నేను అడ్రస్ చేస్తా. ఒక్కసారి మనము ఒక 100 ఏండ్లు బ్యాక్ వెళ్దాం. ఇప్పుడు ఆమె చెప్పింది 50 ఏండ్లలోన పద్ధతి ప్రకారంగా చెప్పింది. ఓకే, దట్ ఈస్ ఆల్సో గుడ్. ఎందుకనంటే ఆ 100 ఏండ్ల క్రితం ఉండే పద్ధతులన్నీ వాళ్ళు మర్చిపోయినారు. ఇప్పుడు వాళ్ళు కొత్త పద్ధతికి గారు అటు పాత పద్ధతికి కాకుండా బిహేవియర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. 100 ఏండ్ల బ్యాక్ మనం వెళ్తే ఎంతమంది పిల్లలు అంటుండే ఒక తల్లి? ఒక క్రికెట్ టీం, అవునా? ఈజీగా మనం క్రికెట్ టీం అంటే అక్కడిక్కడ తయారు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో పిల్లలన్నీ పెడితే ఒక టీం తయారవుతుంది. ఆ విధంగా ఉంటుంది, అవునా? మరి ఒక క్రికెట్ టీం పిల్లలు కావాలనంటే ఇప్పుడు ఇటువంటి మీటింగ్స్ ఎన్ని చేయాలి? ఇక డిడబ్ల్యూ రోజు ఉండాలి ఒక్కొక్క ఇంట్లో, మున్సిపల్ కమిషనర్ రోజు ఉండాలి, డిఎండ్ఓ ఇక ఇంట్లోనే ఉండాలి, అవునా? ఈ విధంగా అవుతుంది. మరి ఇటువంటివన్నీ వ్యవస్థ లేకున్నా కానీ అప్పుడు క్రికెట్ టీం ఎలా వచ్చిందంటారు బయటికి? అప్పుడున్న మహత్తరమైన పద్ధతులు అవన్నీ మనము చేతిరాల మనం నాశనం చేసుకున్నాం. ఎవ్వరు కూడా ఇప్పుడు ఆలోచిస్తే ప్రతి 20-30 కాన్పులకి ఒక బుద్ధిహీనుడు పడుతున్నాడు. బుద్ధిహీనుడు అంటే బుద్ధి మాంద్యం, ఆటిజం చైల్డ్ అని అంటారు. ఆటిజం చైల్డ్ అని అంటే వాడికి మనం ఏం మాట్లాడుతున్నాం తెలియదు, మన సైడ్ చూడడు, వాడు బట్టలు మార్చుకోవాలంటే మనమే హెల్ప్ చేయాలా, వాడు నడవాలంటే మనమే హెల్ప్ చేయాలా, మన ఇంకా మొత్తం మనమే ఉండాలి, వాడికి మనం తినిపియాలా, అన్ని పనులన్నీ మనమే చేయాలా. పేరెంట్స్ చూస్తున్నారా పిల్లల్ని? ఇటువంటి పిల్లల్ని ఎంతమంది చూసిన వాళ్ళు ఉన్నారు? ఇటువంటి పిల్లలు నేను చెప్తున్న వాళ్ళలో మనం చూసినాం అనే వాళ్ళని చెప్పండి. మరి చేతులు ఎత్తట్లేదు. నాకు మీ చేతులు ఎత్తితే ఇంకా ఎక్కువ చెప్తా వాటి గురించి. లేదంటే అమ్మో ఇక్కడ మంచి హెల్దీ పిల్లలు ఉన్నారు అని చెప్పి హెల్దీ తల్లులు ఉన్నారని చెప్పేసి వాటి గురించి మాట్లాడాను. ఉన్నారా? మరి గట్టిగా చేతులు ఎత్తాను. బుద్ధిమాంద్యం గల పిల్లల్ని మనం చూసినాం, రైట్? సో నిజంగా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ బుద్ధిమాంద్యం ఉండే పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది లెక్క చెప్పాలన్నా ఎంతమంది పిల్లలకి ఎంతమంది తల్లులకి ఎంతమంది పిల్లలు ఇట్లా పుడుతున్నారు అనేది లెక్క చెప్పాలన్నా? లెక్క చెప్తే మీరు ఇక్కడ నుంచి పారిపోతారు. ఈ మీటింగ్ వద్దు ఏమొద్దని చెప్పి పారిపోతారు. చెప్పాలన్నా? మరి ఇక్కడే కూర్చుంటారా? సరే, మీరు నాకంటే గట్టిగా ఉన్నట్టున్నారు. అయితే ఒకప్పుడు మరి ఆటిజం చిల్డ్రన్స్ కనిపించే వాళ్ళు కాదు, బుద్ధిమాంద్యంతో పుట్టే వాళ్ళు అరుదు అంటే అరుదు, మన దగ్గర లేకుండే. అయితే మేము చదువుకునే రోజుల్లో 1,00,000కి ఒక పిల్లవాడు, అంటే 1,00,000 కాన్పులకి ఒక పిల్లవాడు బుద్ధిమాంద్యంతో పుడుతున్నారని అనుకుంటుండే. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది తెలుసా? ప్రతి 20-30 కాన్పులకి ఒక బుద్ధిమాంద్యంతో ఉండే చైల్డ్ బయటకు వస్తున్నాడు. మరి ఇది విచారదగ్గ విషయమా కాదా?
ఇప్పుడు డిడబ్ల్యూ ఒక్కరే పట్టించుకోవాలన్నా, ఒక డిఎంహెచ్ఓ ఒక్కరే పట్టించుకోవాల్సిన విషయమా ఇది? అందుకని మనం ఈ మీటింగ్ చేసుకుంటున్నాం. చాలా మందికి తెలియదు మనం ఈరోజు ఏం తింటున్నాం, దానిలో ఏం పదార్థాలు ఉన్నాయి, ఎన్ని పోషకాలు ఉన్నాయని ఇవన్నీ ఏమో ఆలోచిస్తలేము. కానీ 100 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే ఆ క్రికెట్ టీం కన్నా తల్లులను అడిగితే చెప్తారు. ఇంకా అక్కడిక్కడ కొంతమంది బతికి ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమేం పాటిస్తుండే అనే పద్ధతులు అన్నీ చెప్తారు. సరే అంటే అప్పుడు ఇంట్లోనే కాన్పులు అవుతుండే, ఇప్పుడు మనం ఇంట్లో కాన్పులు చేసుకోవాలని కాదు దీని ఉద్దేశం. వాళ్ళు ఎన్ని పోషకాలు గల పదార్థాలు తీసుకుంటుండే అదొక్కటి తీసుకుంటే చాలు, మన జీవితం ధన్యమైనట్టే. మరి వాటిలో ఏమేమి ఉన్నాయని ఇంతకుముందు సిడిపోస్ అంతా లిస్ట్ చెప్పిండ్రు. ఆ లిస్ట్ రాసుకుంటే ఒక నోట్బుక్ తయారవుతుంది. మరి ఇంత నోట్బుక్ల ఫుడ్స్ ఆ 100 ఏళ్ళ క్రితం ఎవరు వాడకపోతుండే. అంటే ఆమె చెప్పిన ఈ తప్పు పద్ధతులు అని కాదు, అంటే ఇంకా ఈజీ పద్ధతులు చాలా ఉన్నాయి, అవి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఫైబర్ కంటెంట్ కావాలంటే ఆకుకూరలను, పీచు పదార్థాలు ఏంటి పండ్లు, కూరగాయలు ఇవన్నీ చెప్పడం. ఐరన్ కావాలంటే ఇంకా ఏది రాగులు, ఇంకా కాల్షియం కావాలంటే సజ్జలు. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కాకుండా అన్నిటికీ ఒకటే పదార్థాలు కూడా ఉన్నాయి, వాళ్ళు తీసుకుంటుండే. అవి ఏంటి అనేది మీరు ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటున్నారా? గట్టిగా అడిగితే చెప్పడానికి అవుతుంది. అవి చాలా ఈజీ, ఎవరంటే వాళ్ళు పాటించవచ్చు, ఎవరంటే వాళ్ళు తయారు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎవ్వరు చేసుకోవట్లేదు. ఎంతమంది మదర్స్ ఉన్నారు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్నారు, మదర్స్ కానీ చేతులు ఎత్తండి. ఛాయలు ఎంతమంది తాగుతున్నారు దీనిలో? ఎత్తిన వాళ్ళే చెప్పండి. ఇక ఆడ అందరు ఉన్నారు, అందరు ఛాయలే తాగుతున్నారు. మనం ఒక్కరోజు మనం ఆలోచిస్తామా ఈ ఛాయ్లో ఏముంది, ఏం పదార్థాలు ఉన్నాయి? ఒక్కసారి ఆలోచించండి, రైట్? సరే, మరి ఇప్పుడు మనం క్రికెట్ టీం కన్నా తల్లిని అడిగితే ఛాయ్ తాగుతుండే అని అడిగితే ఏమని చెప్తుంది ఆమె? అప్పుడు ఛాయ్ లేదు, బ్రిటిష్ వాడు వచ్చి అంటించిపోయిండు. ఇప్పుడు మనల్ని మనమే అంటించుకుంటున్నాం, ఎవ్వరు అవసరం లేదు ఇంకా. అందుకనే స్వాతంత్రం ఇచ్చిపోయిండు. వీళ్ళు అంటించుకుంటారు, మనం ఇంకా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పి స్వాతంత్రం ఇచ్చిపోయిండు. అట్లా అవి మనం తెలుసుకోవాలా. దీనిలో ఏమున్నాయి అని అంటే ఆ పాలు ఎక్కడి నుంచి వస్తున్న పాలు అనేది తెలియదు. ఇంకా ఏముంటుంది, బాగా కెమికల్స్ వేసి ప్రాసెస్ చేసిన టీ పౌడర్, ఇంకా బాగా కెమికల్స్ వేసి తెల్లగా చేసిన షుగర్, అలెగ్జాన్ కెమికల్ అని ఉంటుంది. దానిలో అది ఎక్కువ తీసుకుంటే ప్రతి ఒక్కరికి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ఏదో డిఎంహెచ్ఓ నేను చెప్తున్న మాటలు కాదు. మీకు ఇప్పుడు అందరికి ఫోన్లు ఉన్నాయా? ఇట్లా కొడితే చాలు, షుగర్ నుంచి లాభాలు ఏంటి అంటే ఒక తిట్టి అరే లాభాలు ఏం లేవురా నాయన, దీనిలో అన్ని నష్టాలే ఉన్నాయని చెప్తుంది అది. అయినా కూడా ఇక ప్రతి ఒక్కళ్ళు కాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్, మదర్స్ అందరు కూడా చాలాగా అలవాటు పడింది. మరి దాని నుంచి ఏమొస్తుంది? క్యాన్సర్ తప్పించి ఏమైనా పోషకాలు వస్తున్నాయా? ఏమీ వస్తలేవు. మరి అప్పుడు ఆ తల్లికి ఏమైనా తెలివి లేదా? మరి ఛాయ్ అంటే చేసుకొని తాగుతుండే అప్పుడు. ఎందుకు తెలివి లేదా? మన అమ్మమ్మకి తెలివి లేదా? అందుకనే 10 మందిని అన్నదా? కాదు కదా. ఒకవేళ ఆమెకు తెలివి లేకపోతే ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా మన దేశం ఉండకపోతుండే. అందరం కూడా చనిపోయి పాపులేషన్ తక్కువ అయిపోయి ఆస్ట్రేలియా అక్కడిక్కడ చూస్తూ ఉంటాం కదా, రోజు పాపులేషన్ ఇట్లా తగ్గిపోతూ ఉంటుంది. ఆ టైప్లో మనం కూడా ఉంటుంటుంది. అట్లా లేదు అని అంటే వాళ్ళు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేసి మంచి ఫుడ్స్ తీసుకున్నారు. దానిలో ఒక్క పదార్థం గురించి మాత్రం నేను చెప్పగలుగుతా ఈరోజు, ఎందుకంటే మీటింగ్ సమయం అందరికీ ఇంపార్టెంట్ కాబట్టి అదొక పదార్థం చెప్తా. మీరు మిగతాయి కావాలనుకుంటే మీ తల్లుల్ని అడిగి తెలుసుకొని ఆ పద్ధతులు వాడండి. ఏదో ఇప్పుడు సిస్టర్ చెప్పింది కదా, ఆమె పుట్టంగానే నెయ్యి ఇస్తుండే అటువంటి కాకుండా, అంటే అటు కానీ ఇటు కానీ తల్లులకు కాదు, కొంచెం ఓల్డ్ ఏజ్డ్ ఉన్న వాళ్ళని అప్పుడు 10 సంవత్సరాల్లో మీరు ఏమేమి చేస్తుండే అని అడిగితే వాళ్ళన్నీ ఆన్సర్స్ చెప్తారు. అట్లా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటి అంటే అంబలి.
ఎంతమందికి తెలుసు అంబలి? తెలుసు అంటే అందరి చేతులు ఎత్తున్నారు. ఎంతమంది తాగుతారు అమ్మా? అయితే ఈ మీటింగ్లో డిమెడిచో రోల్ ఏం లేదన్నట్టు. ఆ? ఆ. ఎంతమంది రోజు తాగుతారు? ఈ మా ఆశలు అంటే నేను చెప్పినప్పటి నుంచి తాగుతున్నారు, వాళ్ళు పక్కకు పెట్టేస్తారు. ఉం? మీరు రోజు తాగుతున్నారా? ఒక్కసారి అందరికి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎందుకనంటే మనము ఇటువంటి పద్ధతులు పాటించు పాటిస్తున్నందుకు చాలా గర్వం ఫీల్ కావాలి. ఈరోజు మనం ఇదే అంబలి తాగుతున్నాం అని బయట చెప్తే వికారంగా వీడు బెకారోడు, బీదోడు, గుడిసెలే ఉండేటోడు, ఇట్లా ఆలోచనలు వస్తాయి. అయితే మరి అంబలి ఏమన్నా తక్కువదా అని మీకు డౌట్ వస్తుంది ఏమో. చాలామంది తాగుతున్నా కూడా ఇంకా అనుమానం ఎంతమందికి ఉంది చెప్పండి? అనుమానం ఉంటుంది. అంబలి అంటే అనుమానం ఉండేవాళ్ళు ఎవరికి లేదా? నిజంగా నేను తప్పు మీటింగ్కి వచ్చినానేమో అనిపిస్తుంది. అయితే మరి దీనిలో పోషకాలు అనలైజ్ చేస్తే ఇంతకుముందు సిడిపోస్ చెప్పింది కదా, కాల్షియం అంటే ఎక్కడికో పోయి ఆకుకూరలు పట్టుకురావాల్సిన అవసరం లేదు, అంబలి పేరు చెప్తే చాలు. ఇంకా ఐరన్ కావాలంటే ఎక్కడో పోయి ఆ ఐరన్ పాలకూర తెచ్చుకొని తినాల్సిన, అంటే దొరికితే తినండి చాలా సంతోషం, దొరకకపోతే కూడా అమృతం మన చేతిలో ఉంటుంది. ఇంకా మీకు విటమిన్ B12, B6, ఇంకా ఏదైనా కొత్తగా ఏదైనా విటమిన్ తయారైంది ఈరోజు అని అంటే అది దానిలో ఉంటుంది. ఎందుకు అని అంటే ఆ అంబల్లో ప్రిపేర్ అయ్యే విధానం ఏ విధంగా ఉంటుంది అని అంటే ఫర్మెంటేషన్ అంటే మైక్రోబ్స్తో తయారవుతుంది. అంటే చిన్న చిన్న బ్యాక్టీరియాలతో, మంచి బ్యాక్టీరియాస్తో అది తయారవుతుంది. అందుకని అవన్నీ కూడా మన రైస్ పైన ఉండే పొట్టు ఫైబర్ని తిని, లేదంటే మిల్లెట్లో ఉండే ఆ పొట్టు ఫైబర్ని తిని మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా వెరీ రిచ్గా, అంటే ఐరన్ అంటే ట్యాబ్లెట్లో ఎంత ఉంటుంది? 33 grams mg కదా. మళ్ళీ దానిలో అబ్జర్ప్షన్ అని అంటే ఓన్లీ 30% అని అంటాం మేము ఇచ్చే ట్యాబ్లెట్స్లో. కానీ దీనిలో మీకు ఐరన్ శాతం ఎంత ఉంటుంది అంటే 200-300%. ఇవన్నీ కూడా లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. 100, 200, 300 అన్ని కోట్లలోకి పోతుంది అన్నట్టు. అంత వాల్యూడ్స్ ఫుడ్స్ తీసుకున్నందుకు మన వాళ్ళు ఈజీగా ఒక తల్లి ఒక క్రికెట్ టీం అనేది కనగలిగింది. ఈ రీజన్స్ మనకు అర్థమైతే మనం అంబలి ఎందుకు తాగాలనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా కదా, నేను 15-20 సంవత్సరాలు నారాయణపేటకి వచ్చి విలేజ్లో చూస్తే ఏ ఒక్క విలేజ్లో కూడా అంబలి రెగ్యులర్గా తాగే వాళ్ళు లేరు. ఏ ఒక్క విలేజ్లో, ఒక వనపర్తిలో ఒక విలేజ్కి వెళ్తే అంబలి అంటే ఏంటి సార్ అని అడుగుతున్నారు. అంటే అంత దౌర్భాగ్యమైన స్టేజ్కి మనం దిగజారినాం. అందుకనే ఈరోజు ప్రతి 20-30 మంది పిల్లల్లో ఒక బుద్ధిమాంద్యం అంటే ఈడియట్ని కంటా ఉన్నాం మనం. ఒకప్పుడు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, మూర్తికి చాలా ప్రాముఖ్యత ఇచ్చినాం మనం. ఎందుకు అనంటే ఆ తల్లి కన్న బిడ్డని మనం దేశోద్ధారకులుగా చేస్తుంటే ఈరోజు మనం ఎవ్వరం కూడా ఆ తల్లికే పట్టించుకోవడానికి టైం దొరకలేదు. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? తల్లులు ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. ఇక మనకు అందరికి ఈక్వల్ రైట్స్ కావాలో, 50% రైట్స్ కావాలని అన్నీ తెచ్చుకున్నాం మనం. మరి బిడ్డ అనేది 50% ఎవరైనా తీసుకుంటారా? ఎవరైనా తీసుకుంటారా? మరి అది ఎవరైనా అడగాలి కదా, అడిగితే బాగుంటుంది. మరి మీరు ఒకప్పుడు ఓన్లీ తల్లికి ఆ ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆ తల్లికి పుట్టిన బిడ్డలు దేశోద్ధారకులుగా అవుతున్నారు. ఇప్పుడు గాంధీ, ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి ఇప్పుడు ఏమైనా వస్తున్నారా? ఇక మనమే ఆలోచించాలి. సో ఈ విధంగా
చాలా చాలా పద్ధతులు ఉన్నాయి. ఒక్కసారి మనం బ్యాక్ 100 years బ్యాక్ వెళ్ళి మన ఆలోచన తీసుకొని వస్తే మనం చాలా మంచి సొసైటీని మనము అవన్నీ పాటిస్తే సొసైటీని మంచి చేసుకోగలుగుతాం. ఇవి కాకుండా ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి మనకు. పుట్టినాక ఈ 1000 days అని మనం ఎందుకు తీసుకున్నాం అని అంటే కూడా ఇంతకుముందు చాలా మంది అడ్రస్ చేసింది. 1000 days ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే బిడ్డ యొక్క గ్రోత్, పీక్ గ్రోత్, ఎక్కువ పర్సంటేజ్ గ్రోత్ ఎన్ని రోజుల్లో ఉంటుంది అని అంటే ఫస్ట్ 2.5 years లేకపోతే మ్యాక్సిమం 5 years వరకు ఉంటుంది. ఆ తర్వాత ఇక మనము 2 3 టైం స్పెండ్ చేయాలి. ఒక అలవాటు వాడికి రావాలంటే, ఒక మంచి గుణం రావాలంటే ఇంకా 1 సంవత్సరం కష్టపడేది 3-4 సంవత్సరాలు కష్టపడాలి. సో ఆ టెండర్ ఏజ్లో మనకు ఎర్లీ డెవలప్మెంటల్ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ డేస్ 1000 days అనేవి చాలా ప్రాముఖ్యత. సో ఈ రోజుల్లో మనము న్యూట్రిషన్ కానీ, పోషకాలు కానీ, మనం అలవర్చుకున్న అలవాట్లు కానీ ఇవన్నీ మార్చుకోగలిగితే నిజంగా మనము ఇక ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం అక్కడ ఒక చెట్టు పెట్టి రోజు నీళ్ళు పోస్తూ ఉంటాము. ఇంకా ఏదో అంటే ఏం పట్టించుకోకుండా నాకు మంచి ఫ్రూట్స్ కావాలంటే వస్తాయా? కానీ రోజు మనం దాని గురించి కేర్ తీసుకొని పట్టించుకొని మనం అన్ని పోషకాలు ఇస్తూ ఉంటే మనం ఆలోచించకుండా కానీ మంచి ఫ్రూట్స్ వస్తాయా లేదా? మరి ఇంత కామన్ సెన్స్ క్వశ్చన్ మనము ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈజీగా ఫాలో కావాల్సిందే అది, అవునా కదా? సో ఇటువంటి విషయాలన్నీ చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరూ పాటించాలని నేను మరొకసారి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా వస్తే మా హెల్త్ డిపార్ట్మెంట్ అందరం కూడా ఉంటాము. ఎల్లవెల్లలో మీకు సర్వీస్ ఇవ్వడానికి. ఇప్పుడు నేను కూడా ఇక్కడికి సార్ ఇన్వైట్ చేయలే, కానీ మీ అందరిని అడ్రస్ చేయాల్సిన బాధ్యత నాది, అవునా కదా? సో ఇక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా అని హెల్త్ గురించి, సో అల్టిమేట్గా డిఎంఎండ్ హెల్త్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ గురించి వస్తుంది. సో మీకు ఎటువంటి పిల్లలు పుట్టినా అని అల్టిమేట్గా కారకుడు ఎవడు అని అంటే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ హెడ్ అనే వస్తుంది. అందుకని మీ అందరికీ అడ్రస్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చిన. ఇవన్నీ విని మంచిగా చక్కగా పాటిస్తానని కోరుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ.